హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఒక లింక్ను మీరు గ్యాప్ వచ్చేదంటే కొంచెం అర్థం కావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనము యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి మనం క్లియర్గా మొదటి పార్ట్లో ఏం చేసామంటే అసలు యాక్టివైజ్ ఎలా ఉంటుంది, ప్యాసివైజ్ ఎలా ఉంటుంది, దీంట్లో చేంజెస్ ఏమిటి అనేది క్లియర్గా చెప్పాను. అది మళ్ళీ చూడకపోతే మళ్ళీసారి చూడండి. ఇంకా యాక్టివైజ్ ప్యాసివైజ్ బిఫోర్ ఏం చేయాలంటే టెన్సెస్ టాపిక్ ఖచ్చితంగా వినాలి. టెన్సెస్ని యాక్టివైజ్ అన్నాము కాబట్టి టెన్సెస్ లేకపోతే మళ్ళీ నీకు ప్యాసివైజ్ చేంజ్ చేయడం కష్టమవుతాయి. ఇంకా ఏ టెన్స్కి ఎలా మారుతుంది అనేది కూడా నేను క్లియర్గా ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. టెన్సెస్ టాపిక్ ఖచ్చితంగా చూస్తేనే ఇందులోకి వస్తే ఈజీగా అర్థమైపోతుంది. అసలు యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే అసలు ఎలాంటి భయం కానీ ఏమాత్రం ఇబ్బంది కానీ ఉండకుండా చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం టెన్సెస్ ఫస్ట్ వీడియోలోనే మనకు సెంటెన్స్ ఎన్ని రకాలో చెప్పాను. ఇక్కడ ఎసెప్టివ్ సెంటెన్స్ చెప్పాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ చెప్పాను. ఈ ఎక్స్క్లమేటివ్ అంటే సడన్ యాక్షన్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడాం. ఈ మూడు సెంటెన్స్ కూడా యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ చేంజ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఏంది ఎసెప్టివ్ సెంటెన్స్. ఎసెప్టివ్ సెంటెన్స్ అనేది ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మనం ఎలా చేస్తాం, ఇప్పుడు మనం టెన్స్ లో ఏం చేసుకున్నామో అదే స్టేట్మెంట్ మనం క్వశ్చన్ అడగాలంటే ఇంట్రాగేటివ్. ఇంపరేటివ్ అంటే గివింగ్ వర్క్ అని చెప్పాను. అది మొదటి వీడియో చూస్తే క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎసెప్టివ్ సెంటెన్స్ గురించి చెప్తున్నాను. ఈ ఎసెప్టివ్ సెంటెన్స్ గురించి అంటే మనం చదువుకున్న టెన్స్ టాపిక్ ఎసెప్టివ్ అన్నట్టు. ఇప్పుడు మనం ప్రతి టెన్స్ కూడా ఎలా చేంజ్ అవుతుంది, ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న 3 టెన్స్లు ఎలా చేంజ్ అవుతాయి, పాస్ట్ లో ఉన్న 3 టెన్స్లు ఎలా చేంజ్ అవుతాయి, ఫ్యూచర్ లో ఉన్న 3 టెన్స్లు ఎలా చేంజ్ అవుతాయి అందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎసెప్టివ్ సెంటెన్స్ నుంచి క్లియర్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో ఏం చేస్తానంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా చేస్తాం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా చేంజ్ చేస్తామో చూసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి. ప్రెసెంట్ టెన్స్ అనేది చూస్తున్నాను. ఇది యాక్టివైజ్ ప్యాసివైజ్ టాపిక్ అంటున్నాను. ఇది ప్రెసెంట్ టెన్స్ తీసుకున్నాను. ప్రెసెంట్ టెన్స్ లో ఏం తీసుకున్నాను, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫస్ట్ ఉంటాయి. మనకు టెన్స్ అనే టాపిక్ లో యాక్టివైజ్ అంటే ఏంది అని చెప్పాను. యాక్టివైజ్ అంటే మన టెన్స్ టాపిక్ యాక్టివైజ్ అని చెప్పాను. ఇప్పుడు టెన్స్ స్ట్రక్చర్ యాక్టివైజ్ కదా. ఇప్పుడు ప్యాసివైజ్ అంటే ఏందనేది ఇప్పుడు మనం క్లియర్ చూసుకున్నాం. ఇప్పుడు యాక్టివైజ్ లో మన సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు, ప్రెసెంట్ టెన్స్. ఐ లవ్ యూ అంటున్నాను. ఐ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, లవ్ అనే వర్బ్ తీసుకున్నాను, ఇంకో ఆబ్జెక్ట్ వచ్చింది. ధోని ప్లేస్ క్రికెట్ అన్నాడు. ఎస్, ఇక్కడ ఎస్ యాడ్ అవుతుంది. ఎస్ యాడ్ అవుతుందంటే ఎందుకు యాడ్ అవుతుంది అనేది నేను ఫస్ట్ క్లియర్ గా చెప్పాను సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో. అది ఒకసారి ఖచ్చితంగా వినండి ఎవరికైనా డౌట్ ఉంటే. వీ ఈట్ యాపిల్స్ అన్నారు. అయితే ఇప్పుడు యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ చేంజ్ అయ్యేటప్పుడు నీకు ఏం చెప్పానంటే, యాక్టివైజ్ అంటే సబ్జెక్ట్ యాక్టివ్ ఉండాలన్నాను. అదే ప్యాసివైజ్ అయితే ప్యాసివైజ్ అనేది వర్బ్ అనేది ఆబ్జెక్ట్ ను అనుసరించాలని చెప్పాను. అంటే ఆబ్జెక్ట్ ముందుకు రావాలన్నాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని చూడండి. ఇదే స్ట్రక్చర్ ని నేను ఎలా చేస్తాను, ఇప్పుడు ఆబ్జెక్ట్ ముందు రావాలి, సబ్జెక్టు లాస్ట్కి వెళ్ళాలన్నాను. అంటే ఆబ్జెక్ట్ ముందు రావాలంటే ప్యాసివైజ్ లోకి ఏం కావాలి, ఆబ్జెక్ట్ రావాలి. తర్వాత ఈ V1 ఎక్కడ కూడా దేంట్లో ఉన్నా కానీ ప్యాసివైజ్ లో V3నే ఉంటుందని చెప్పాను. ఆ తర్వాత బీ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను. బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెసెంట్ యొక్క బీ ఫార్మ్స్. నేను బీ ఫార్మ్స్ తోటి, డూ ఫార్మ్స్ తోటి, హ్యావ్ ఫార్మ్స్ తోటి ఒక టెన్స్ స్ట్రక్చర్ మొత్తం తీసుకొచ్చాను. ఆ స్ట్రక్చర్ కూడా హెల్పింగ్ వర్బ్స్ తో ఎలా తీసుకొచ్చానో మీకు క్లియర్ గా తెలుసు. అయితే యామ్, ఈజ్, ఆర్లను ఏమంటాం అంటే ప్రెసెంట్ లో బీ ఫార్మ్ అంటాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్లు తీసుకుంటాం. తర్వాత V4 తీసుకుంటాం. ఎప్పుడైనా సబ్జెక్ట్ లాస్ట్ తీసుకుంటప్పుడు దాని ముందు బై సబ్జెక్ట్ అంటాము. చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను. ఐ లవ్ యూ అంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను. అంటే యాక్టివైజ్ కు ప్యాసివైజ్ కు సెంటెన్స్ లో అంటే స్ట్రక్చర్ లో చేంజ్ ఉంటుంది, కానీ మనం దాంట్లో అర్థంలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. ఐ బదులు యూ వస్తుంది ముందుకు. యూ ఆర్ లవ్డ్ బై మీ అంటాము. యూ ఆర్ లవ్డ్ బై మీ అంటే ఏంటి, నా ద్వారా నువ్వు ప్రేమించబడుతున్నావు అని అంటాం. నా ద్వారా నువ్వు ప్రేమించబడుతున్నావు అని అంటాం. మా తెలుగులో అసలే అనం అంటే అది దాని అర్థమైనా దీని అర్థమైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం ఉంటుంది. కాబట్టి ఒకసారి క్లియర్ ఏం చేయాలంటే యాక్టివైజ్ కు ప్యాసివైజ్ ఓన్లీ స్ట్రక్చర్ లో మార్పు ఉంటుంది తప్ప అర్థంలో ఎలాంటి మార్పు ఉండదని ఒక ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనం ఇక స్ట్రక్చర్ లోకి వెళ్దాం. స్ట్రక్చర్ లోకి వెళ్తే ఏమంటాను, ఆబ్జెక్ట్ ముందు రావాలి, సబ్జెక్ట్ లాస్ట్ రావాలి. ఈ సబ్జెక్ట్ వచ్చే ముందు దాని ముందు బై అనేది రావాలి. ఓకే, ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ తర్వాత ఏం కావాలి మనకు, వర్బ్ అయితే ఎప్పుడు కూడా V3నే ఉంటుంది. ఏ టెన్స్ తీసుకున్నా V3నే ఉంటుంది. ప్యాసివైజ్ లో ఒకసారి చూడండి, ఎక్కడ చూసినా V3నే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ప్రెసెంట్ యొక్క బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ బదులు ఆబ్జెక్ట్ వచ్చింది, బీ ఫార్మ్స్ వస్తాయి, V3 వస్తాయి, బై వస్తాయి, సబ్జెక్ట్ వస్తాయి. ఇది క్లియర్ గా ఏ స్ట్రక్చర్ కానీ ఇలానే ఉంటుంది. చూడండి, ఐ లవ్ యూ అంటున్నాను. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటిది, ఇదే కదా. ఈ ఆబ్జెక్ట్ ఏం కావాలి మనకి, ఇది ఆబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ముందు రావాలంటే యూనే కదా. యూకి మనకు యామ్, ఈజ్, ఆర్ లో ఏం తీసుకుంటాం, ఆర్ అని తీసుకుంటాం కదా. యూ అనేది ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్ అన్నిటికి కూడా ఆర్ తీసుకుంటాను. యూ ఆర్. లవ్డ్ అంటే ఏంది, V3నే కదా. లవ్డ్ V3. ఇది సబ్జెక్ట్ బిఫోర్ ఏమొస్తుంది, బై వస్తుంది అని చెప్పాను. అంటే ఏ స్ట్రక్చర్ రాసినా అదే ఫాలో అవుతుంది. నెక్స్ట్ ధోని ప్లేస్ క్రికెట్ అన్నాను. ధోని అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకా నీకు ఆబ్జెక్ట్ ఉందా లేదా సెంటెన్స్ లో ఏం చెప్పాలంటే, సెంటెన్స్ కు ఒక వర్బ్ కు నువ్వు ఏం చేసుకోవాలన్నా వాట్ కానీ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకోవాలని చెప్పాను. వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే చూడండి, ఇక్కడ
ధోని ప్లేస్ అన్నాను. ప్లే ఆ వర్బ్ ఏంది, ప్లే ఆడుతున్నాడు దానికి వాట్ అంటే ఏమిటి అని అంటావు. ఏం ఆడుతున్నాడు అంటే క్రికెట్. ఒకవేళ ఆ ఏమిటి అనే దానికి అక్కడ కనుక నీకు ఆన్సర్ లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటావు, దాన్ని ఆబ్జెక్ట్ లేని వర్బ్ అంటావు. ఆబ్జెక్ట్ లేకపోతే మనం యాక్టివేజ్ నుంచి ప్యాసివ్ లో చేంజ్ చేయలేము. అది కూడా ఒక అబ్జర్వ్ చేసుకోండి. కొన్నిసార్లు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం ఇస్తారంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇచ్చి దాన్ని యాక్టివేజ్ నుండి ప్యాసివ్ చేంజ్ చేయొచ్చా అంటారు. అంటే చేంజ్ చేయలేము. అది నో చేంజ్ టు ప్యాసివేజ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీకు అది కూడా కొంచెం క్లియర్గా ఉండాలి ఎగ్జామ్ ప్యాటర్న్ లో. ధోని ప్లేస్ క్రికెట్ అని చెప్పాను. ధోని ప్లేస్ క్రికెట్ అంటే ఏంది, ఇప్పుడు క్రికెట్ అనేది ఆడుతున్నాడు. క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి ఈజీ వచ్చింది. ప్లే బదులు ప్లేడ్ V3 రావాలి కదా. ధోని చేత ఆరబడింది అంటే బై ధోని అన్నట్టు. ఇంకా చూడండి, వీ ఈట్ యాపిల్స్ అన్నాను. యాపిల్స్ అనే ఆబ్జెక్ట్ ముందు రావాలి. ఇక్కడ యాపిల్స్ అనేది ఏంది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది ఏమంటే ఆర్ అనే బి ఫార్మ్ వస్తుందని తెలుసు. యాపిల్స్ ఆర్ ఈట్ బదులు ఏమైంది V3 ఈట్ అని బై అజ్ అంటే చూడండి, ప్రతి సబ్జెక్ట్ని తీసుకుంటాను నేను ఇక్కడ. అంటే మీకు మళ్ళీ సబ్జెక్టులు ఎలా చేంజ్ అయితే అనేది కూడా మళ్ళీ ఇంకొకటి రాపియాల్సిన అవసరం లేదు. ఇంకోటి నేను ఫస్ట్ వీడియోలో రాపించాను, ఐ ఏమవుతుంది, యూ ఏమవుతుంది, ఈ ఏమవుతుంది అని చెప్పి రాపించాను. ఆ ఫస్ట్ వీడియో కూడా చూడండి క్లియర్గా. ఇంకా మీరు అక్కడ చూడడమే కాకుండా నీకు ప్రాక్టికల్ కూడా ఇక్కడ చేపిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ ప్రెసెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏమైందంటే ఆబ్జెక్ట్ అయిపోయింది, యామిగార్లో వస్తే V3 బై సబ్జెక్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఇక చూడండి, కంటిన్యూస్ టెన్స్ పోతే ఏమైంది, కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్, V4 ఆబ్జెక్ట్. ఇది మనకి టెన్స్ లోనే అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమైతే మనకి ఈ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది, ఇదే యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది. నేనేం చెప్పా, కంటిన్యూస్ అన్నిటికి కూడా బీయింగ్ అనేది ఒకటి వస్తుందని చెప్పాను. ఫస్ట్ వీడియోలో చెప్పాను అన్ని కంటిన్యూస్ కూడా బీయింగ్. ఈ హెల్పింగ్ వర్డ్స్ తో పాటు బీయింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత ఏమైంది, మెయిన్ వర్బ్ V3 వస్తుంది, బై సబ్జెక్ట్ వస్తుంది. అంటే ప్రతిదానికి ఒకటే స్ట్రక్చర్ అవపడుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ కాడ బై అనేది ఒకటి ప్రిపోజ్ చేస్తుంది. ఈ హెల్పింగ్ వర్డ్స్ కూడా బీ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను. ఆ బీ ఫార్మ్స్ లలో కంటిన్యూ కాబట్టి బీయింగ్ వస్తాయని చెప్తున్నాను. ఇది చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఐ ఆమ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉన్నాను అన్నట్టు. టీవీ ఈజ్ బీన్ వాచ్డ్ బై మీ అంటున్నాడు. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ముందు వచ్చింది కదా. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఐకి మాత్రం యామ్ వస్తుందని మనకు తెలుసు టెన్స్ లో చదివితే. ఇది టీవీ అనేది ఏంది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇందులో ఈజ్. బీయింగ్ ఎందుకు వచ్చింది, ఇది బీ ఫార్మ్స్ లో ప్యాసివైజ్ కాబట్టి ప్యాసివైజ్ కు బీయింగ్ వస్తుంది కంటిన్యూస్ టెన్స్ లో. ఈజ్ బీయింగ్, నెక్స్ట్ V3 వాచ్డ్ బై మీ అన్నాను. అంటే నా ద్వారా టీవీ చూడబడుతుంది అని అర్థం ఇక్కడ. అంటే నా ద్వారా టీవీ చూడబడుతుంది అంటామా, టీవీ చూస్తున్నానని అర్థం. యాక్టివైజ్ అయినా ప్యాసివ్ అయినా ఇక్కడైనా. షీ ఈజ్ వాచింగ్ ద క్లాత్స్ అన్నాను. ఈ క్లాత్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి క్లాత్స్ ఏమైంది బిఫోర్ వస్తుంది. క్లాత్స్ ఈజ్ బదులు ఈజే వస్తుంది. ఈ క్లాత్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. ఆ తర్వాత కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ వస్తుంది. ఇట్లా ఆర్ వస్తుంది, బీయింగ్ వస్తుంది. నెక్స్ట్ V3 కాబట్టి వాచ్డ్. సబ్జెక్ట్ ఏంది షీ కాబట్టి కర్ర అవుతుంది, కానీ దాని బిఫోర్ ఏం కావాలి, బై రావాలి. బై అనే ప్రిపోజిషన్ రావాలి. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ టెన్స్ కూడా అంతే. నెక్స్ట్ టెన్స్ ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ లో ఏం చెప్పాను నేను, బీన్ అనేది వస్తున్నాను. వాటితో పాటు ఆ హెల్పింగ్ వర్బ్ తో పాటు బీన్ వస్తున్నాను. ఇంకేముంటుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అదే హ్యావ్ యాజ్లు బీన్ వస్తుంది. నెక్స్ట్ V3 వస్తుంది, బై సబ్జెక్ట్ వస్తుంది. అంతే. ఇప్పుడు చూడండి, ఇదే కదా మనకు పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్, V3 ఆబ్జెక్ట్ అన్నాను. ఆ తర్వాత నీకు ఏమొస్తుంది, ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి కదా, ఈ సబ్జెక్ట్ బదులు ఆబ్జెక్ట్ రావాలి. ఇదే హ్యావ్ యాజ్ ఆర్ వస్తాయి. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఏమైంది, బీన్ అనేది వస్తుందని చెప్పాను నేను మొదటి వీడియో క్లియర్ చెప్పాను. బీన్ అని వస్తాయి. తర్వాత V3, ఆ తర్వాత బై అండ్ సబ్జెక్ట్ అనేది తెలుసు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతాయి. అక్కడ సబ్జెక్ట్ లాస్ట్ పోతుంది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. అదే సేమ్ హెల్పింగ్ వర్బ్స్ కంటిన్యూస్ కాబట్టి బీన్ అనేది వస్తుంది. అది క్లియర్. అన్ని కూడా ప్యాసివ్ లో V3 లే ఉంటాయి. మెయిన్ వర్బ్ V3 ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. యూ హ్యావ్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ అన్నాడు. యూ హ్యావ్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీజ్. ఎగ్జామ్ ఫీజు పే చేసావు నువ్వు అన్నాడు. అంటే ఎగ్జామ్ ఫీ అనేది ఏంటి, సింగులరా ఫ్లూరలా? ది ఎగ్జామ్ ఫీ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, యాజే వస్తుంది కదా. ఇక్కడ యూ అనేది ఫ్లూరల్ కాబట్టి హ్యావ్ ఇచ్చాము. ఇక్కడ ఎగ్జామ్ ఫీ అనేది ఏంది, సింగులర్ కాబట్టి యాజ్ వస్తుంది. ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఏంది, ఇది కంటిన్యూ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ వస్తుంది. ఇక V3 ఏముంది, పేకు పెయిడ్ అవుతుంది బై యూ అన్నాను. ఓకే, ఇండియా యాజ్ టేకెన్ లోన్స్. అంటే భారతదేశం నుంచి కొంతమంది కొన్ని దేశాల నుంచో లేదా IMF నుంచో లోన్ తీసుకుంటది కాబట్టి ఇండియా యాజ్ టేకెన్ లోన్స్ అంటే లోన్స్ తీసుకున్నది అంటున్నాను. లోన్స్ అనేది ఏంది, ఫ్లూరల్. ఇండియా అనేది సింగులర్ కాబట్టి యాజ్ వచ్చింది. లోన్స్ అనేది అది ఆబ్జెక్ట్ ఇటు వచ్చింది కాబట్టి ఇదే యాజ్ ఉంటదేమో, ఇదే యావ్ ఉంటదేమో కాదు. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటుందా, ఫ్లూరల్ ఉంటుందా, వాటి తగ్గట్టు వాటి యొక్క సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. అది మాత్రం క్లియర్ చూసుకోండి. ఇక్కడ ఉన్న యాజే ఇక్కడ వస్తుంది అనుకోండి, అప్పుడు అనుకోవద్దు. లోన్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఇండియా అన్నాను. లోన్స్ తర్వాత ఇది ఫ్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది, కంటిన్యూస్ కాబట్టి బీన్ వచ్చింది. V3 ఎప్పుడు కూడా V3 ఉంటుంది, టేకెన్ బై ఇండియా. ఇక్కడ ఇండియా ద్వారా లోన్స్ తీసుకుంటున్నాం అనొద్దు, ఇండియా లోన్స్ తీసుకుంటుందనే అర్థం అంతే. ఓకే, ఇక ఇప్పుడు ఈ 3 టెన్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాస్ట్ టెన్స్ పోతుందండి. పాస్ట్ టెన్స్ యాక్టివైజ్ నుండి ప్యాసివ్ చేంజ్ అవుతుంది. ఆ పాస్ట్ టెన్స్ ఇంకా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివైజ్ నుండి ప్యాసివ్ చేంజ్ కావు. అది ఎందుకు అనేది నేను అన్ని చెప్పాక నేను క్లియర్ చెప్తాను. పాస్ట్ సింపుల్,
ఈ రోడ్ ద ఎగ్జామ్ అన్నాను, అతను ఎగ్జామ్ రాశాడు, లేదా ఎస్టర్డే అని చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు. అంత ఇంత పెద్దగా రాసి ఇక్కడ మనకు పడదు. ఈ రోడ్ ద ఎగ్జామ్స్, ఎగ్జామ్ ఏంటి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాబట్టి ఎగ్జామ్ ముందు వస్తుంది కదా, ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. తర్వాత ఇదేమున్నది వాజ్ వర్లు వస్తాయి. ఎందుకు వాజ్ వర్లు వస్తాయి అంటే పాస్ట్ యొక్క బీ ఫార్మ్స్ ఏంది వాజ్ వర్లు అన్నాను, ప్రెసెంట్ యొక్క బీ ఫార్మ్స్ ఏంది యామిజార్లు కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో యామిజార్లు వచ్చింది, ఫాస్ట్ లో వాజ్ వర్లు వస్తాయి. ఆ తర్వాత ఏం కావాలి V3 రావాలి, నెక్స్ట్ V3 వస్తాయి, తర్వాత బై సబ్జెక్ట్ వస్తాయి, ప్రతిదానికి బై సబ్జెక్ట్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ రోడ్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ రాశాడు అతను, ది ఎగ్జామ్, ఈ రోడ్ ఎగ్జామ్, ది ఎగ్జామ్ ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చిందంటే సింగులర్ కాబట్టి, ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రిటర్న్ బై మీ, రిటర్న్ ఏంటి BV3 బై మీ, ఎందుకు బై మీ ఎందుకు వచ్చింది ఈ కాబట్టి ఇమ్ అవుతాడు అని చెప్తున్నాం. ఇంకోటి నెక్స్ట్ ది క్యాట్ కిల్డ్ ద ర్యాట్ అన్నాడు. ఈ క్యాట్ అంటే పిల్లి అనేది ఎలుకని చంపింది, అయితే ఏమంటారు ది ర్యాట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ కిల్డ్ బై ద క్యాట్ అన్నాడు. ఇప్పుడు వాజ్ కాబట్టి సింగులర్, V3 కాబట్టి కిల్లడు, బై తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ది క్యాట్. ఐ బాట్ టాయ్స్, నేను టాయ్స్ కొన్నాను అంటున్నాను. టాయ్స్ కొన్నాడు అంటే ఏంది, టాయ్స్ అనేది ఏంది ఫ్లూరల్ కదా, టాయ్స్ ఆబ్జెక్ట్ అంటే సింగులర్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే టాయ్స్ ఏమవుతుంది ఒకసారి చూడండి. టాయ్స్ అనేది సింగులరా ఫ్లూరల్ అంటే ఒక టాయ్ కాదు, టాయ్స్ కాబట్టి ఫ్లూరల్ కాబట్టి వర్ వచ్చింది, ఇక్కడ వాజ్ బదులు వర్ వచ్చింది. వర్ బాట్ బై మీ అన్నాను అంటే బై మీ ఎట్లా వచ్చింది, సబ్జెక్ట్ ఇక్కడ ఒక సర్కిల్ చూడండి, ఐ ఏమైతుంది మీ అవుతుంది, ఈ ఏమైతుంది ఇమ్ అవుతుంది. ఇంకా చూడండి యూ ఏమైతుంది యూనే అవుతుంది, సింగులర్ అయినా యాక్టివ్ వేజ్ లో పోయినా ఫాస్ట్ వేజ్ లో. షీ ఏమైతుంది హర్ అవుతుంది. ఇది క్లియర్ చూసుకోండి, ఐ మీ అని చెప్పాను ఆల్రెడీ అక్కడ వచ్చేది. అన్ని ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు ధోని అనేటువంటి సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఎక్కడ పోయినా నెక్స్ట్ ఫాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. కంటిన్యూస్ అంటే బీయింగ్ అని వస్తుంది తెలిసిన, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకు చేంజ్ అవుతుందని తెలుస్తున్నాం. ఫాస్ట్ కంటిన్యూస్ లో మనకు స్ట్రక్చర్ ఏంది చూడండి ఒకసారి. సబ్జెక్టు వాజ్ వర్ V4 ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమైంది ఆబ్జెక్ట్ ముందు వస్తుంది కదా, ఈ వాజ్ వర్లతో పాటు బీయింగ్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ యామిజార్లతో బీయింగ్ ఎట్లా వచ్చింది ప్రెసెంట్ టెన్స్ లో. ఇక్కడ కూడా సేమ్ హెల్పింగ్ వర్బ్స్ తోటి కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత అన్నిటి కూడా V3 బై సబ్జెక్ట్ అని తెలుసు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ టీచింగ్ దెమ్, నేను వాళ్ళు టీచ్ చేశాను అని చెప్తున్నాను. దెమ్ ఏమైతే మనకు ఆబ్జెక్ట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ లో దెమ్ ఉన్న సబ్జెక్ట్ లో ఏమైతే దే వస్తుంది, అది మనకు క్లియర్ అయ్యే తెలుసు. దే తర్వాత ఏమొస్తుంది వాజ్ వర్లలో వర్రే వస్తుంది కదా, వర్ బీయింగ్ కదా బీయింగ్, టీచ్ బదులు టాత కదా V3 కదా, బైక్ బై ఏ సబ్జెక్ట్ వచ్చింది. అంటే స్ట్రక్చర్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం చూసుకోవాల్సింది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కంటిన్యూస్ గా బీయింగ్ వస్తుంది, సేమ్ బై సబ్జెక్ట్ వస్తుంది అని తెలుస్తుంది. తర్వాత వీ వర్ డూయింగ్ హోంవర్క్ అన్నాడు అంటే మేము హోంవర్క్ చేశాము అంటున్నాడు. హోంవర్క్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ హోంవర్క్ ఆబ్జెక్ట్ కానీ ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ హోంవర్క్ అనేది హోంవర్కే మారుతుందిగా, పర్సనల్ ప్రొనౌన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, మిగతా అన్ని చేంజ్ కావు. హోంవర్కే చేంజ్ అవుతుంది ఈ హోంవర్క్, కానీ హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది ఇక్కడ వాజ్ వర్లలో. బీయింగ్ ఎలాగ వస్తుంది డన్ బై, అసలు డన్ ఎందుకు వచ్చింది ఇక్కడ డూయింగ్ బదులు డూ డిడ్ డన్ అనేది V3 ఫామ్ కాబట్టి డన్ వచ్చింది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ వద్దాం. పర్ఫెక్ట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ బీన్ వస్తుంది తెలుసుకోవాలి, బీన్ మాత్రం వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయ్యింది, సబ్జెక్ట్ ప్లేస్ లో బై సబ్జెక్ట్ వస్తుంది తెలుస్తుంది. ఇప్పుడు బీన్ చూడండి, ఇప్పుడు దీని సబ్జెక్ట్ హ్యాడ్ V3 కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమైంది ముందు వస్తుంది తెలుసు. ఆ తర్వాత హ్యాడ్ ఉండి బీన్ అనేది ఒక ఇది వస్తుంది తెలుసు కదా, ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ వస్తుంది, కంటిన్యూస్ లో బీయింగ్ వస్తుంది తెలుసు. ఆ తర్వాత V3 నెక్స్ట్ బై సబ్జెక్ట్. V3 అనేది నువ్వు ఎక్కడైనా కానీ యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేంజ్ చేసినప్పుడు అంటే ప్యాసివ్ సెంటెన్స్ అంటేనే V3 లో ఉంటుంది. ఒకవేళ నీకు ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఎక్కడన్నా V3 లేదంటే అది ప్యాసివ్ కాదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ చూసుకున్నా, ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం అన్నాను, ఇది టెన్స్ అన్నట్టే. హ్యాడ్ తర్వాత V3 సాల్వ్డ్ ద ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అక్కడ ఏమైంది ఫ్రంట్ వస్తుంది, అంటే ది ప్రాబ్లం హ్యాడ్ బీన్, హ్యాడే కదా, బీనే కదా, V3 ఏమిది సాల్వ్ బదులు సాల్వ్డ్, ఇదైనా సాల్వ్డ్ ఇదైనా ఇక్కడైనా V3 ఇక్కడైనా కంటిన్యూ పర్ఫెక్ట్ లా. బై మీ ఎట్లా ఎందుకు వచ్చింది, ఐ కాబట్టి ఐ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి అక్కడ బై మీ వస్తుంది. ఐ ఏమవుతుంది ఆబ్జెక్ట్ ప్లేస్ లో పోతే మీ, ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ ఉంటే ఏమైతే సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే ఐ అవుతుంది. నెక్స్ట్ ఇండియా హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ఇండియా క్రికెట్ ఆడింది అన్నాడు. అయితే ఇప్పుడు క్రికెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ముందు రావాలి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఆ తర్వాత హ్యాడ్కి హ్యాడే తీసుకోవాలి కదా, తర్వాత బీన్ అనేది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీన్ తీసుకుంటాం. ప్లేడ్ అనేది ఏంటి ప్లేడ్ అయితే బై ఇండియా అనేది సబ్జెక్ట్ ఏం చేంజ్ కాదు, ఆబ్జెక్ట్ లో పోయినా కానీ ఇండియానే ఉంటుంది.